హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు సంప్రదాయం ఛానల్. ఈరోజు వినాయక చవితి స్పెషల్ నైవేద్యాల్లో ముఖ్యమైన నైవేద్యం పాల తాలికలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. పాల తాలికలు తయారు చేయడానికి ముఖ్యంగా కావాల్సింది తడి బియ్యం పిండి. ఈ తడి బియ్యం పిండి కోసం బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక రాత్రంతా లేదా 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. బియ్యం నానిన తర్వాత మరలా ఒకసారి శుభ్రంగా కడిగి ఇలా జల్లెబుట్టలో ఒక క్లాత్ వేసి బియ్యాన్ని నీరు లేకుండా ఈ క్లాత్లో వేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత బియ్యాన్ని మిక్సీలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లెడతో జల్లించుకోవాలి. ఇలా మనకు తడిపిండి తయారవుతుంది. ఇప్పుడు నేను పాల తాలికల తయారీ విధానం స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. ప్రతి ఒక్కరూ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే కొత్తవారు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నేను పెట్టే కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. ముందుగా పాల తాలికలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: తడి బియ్యం పిండి 2 కప్పులు, బెల్లం 1.5 కప్పు, పాలు 4 కప్పులు అంటే 1 లీటర్, నానబెట్టిన సగ్గుబియ్యం 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు, కిస్మిస్. ఇవి ఎక్కువగా ఇష్టపడేవారు కొంచెం ఎక్కువగా, తక్కువగా ఇష్టపడేవారు తక్కువగా, మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు పాల తాలికల తయారీ విధానం స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టెప్ 1, పాల తాలికలు తయారు చేయడం కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసి 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల తాలికలు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. స్టెప్ 2, బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత బెల్లం నీళ్లను వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ బెల్లం నీళ్లను కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని మెత్తని ముద్దలాగా కలుపుకోవాలి. స్టెప్ 3, ఈ బియ్యపిండి ముద్ద నుంచి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా తాలికలుగా చేసుకొని చివరిలో కొంచెం బియ్యం పిండిని మిగుల్చుకోవాలి. ఈ మిగిలిన బియ్యం పిండితో కొంచెం నీళ్లు పోసి పల్చగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టెప్ 4, స్టవ్ వెలిగించి పాన్ పెట్టి మనం తీసుకున్న బెల్లాన్ని వేసి 1/2 గ్లాస్ నీళ్లు పోయాలి. బెల్లం పూర్తిగా కరిగి కొంచెం స్టిక్కీగా అయిన తర్వాత ఈ బెల్లం నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. స్టెప్ 5, స్టవ్ మీద గిన్నె పెట్టి 4 కప్పుల పాలు 1 కప్పు నీళ్లు పోసి కాగనివ్వాలి. పాలు మరిగిన తర్వాత ఫ్లేమ్ను మీడియంగా ఉంచి నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తాలికలను వేసుకోవాలి. స్టెప్ 6, తాలికలు వేసిన వెంటనే గరిటెతో కదపకూడదు. ఒక 3 నిమిషాలు ఆగిన తర్వాత మనం గరిటెతో ఒకసారి కలిపి
తాలికలను ఉడికించుకోవాలి. స్టెప్ 7. తాలికలు ఉడికేలోపు మరొక స్టవ్ మీద బాండీ పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ను దోరగా వేయించుకోవాలి. స్టెప్ 8. తాలికలు ఉడికింది లేనిది ఒక తాలికను తీసుకొని స్పూన్తో ప్రెస్ చేస్తే అది స్మూత్గా కట్ అయితే తాలికలు ఉడికినట్టు. ఇలా పూర్తిగా తాలికలు ఉడికిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న బియ్యపిండి నీళ్లను పోయాలి. ఇలా చేయటం వల్ల పాల తాలికల పాయసం చిక్కగా ఉంటుంది. స్టెప్ 9. ఇలా చిక్కబడిన పాయసంలో యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టెప్ 10. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పాయసంలో మనం ముందుగా వడకట్టి పెట్టుకున్న బెల్లం నీళ్లను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బెల్లం నీళ్లు కలపడం వల్ల మనకు పాల తాలికల పాయసంలో పాలు విరిగిపోకుండా చక్కగా వస్తుంది. చివరగా దోరగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా పాల తాలికల పాయసం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు మా తెలుగు సంప్రదాయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.